నమస్తే అవనికి స్వాగతం. పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తోంది. రోజుకో పెళ్లికి హాజరవడం, వాటి కోసం భిన్నంగా తయారవడంలో బిజీగా ఉన్నారా? ఈసారి పెళ్లిళ్ళు లేదా ఏదైనా అకేషన్కి నప్పే నగల కోసం వెతుకుతున్నారా? అయితే ఖచ్చితంగా మీరు మానేపల్లి జ్యువెలర్స్కి వెళ్లాల్సిందే. నగల ప్రపంచంలోనే అత్యద్భుత ఆవిష్కరణలను మీ ముందుకు తీసుకొస్తోంది. ఇవాల్టి అవని సొగసు చూడతరమా? చూసి నచ్చినవి ఎంపిక చేసుకోండి. ఫ్యూజన్ జ్యువెలరీ ఈ మధ్యకాలంలో ఈ టైప్ నగలకు చాలా డిమాండ్ ఉంది. నగిషి వర్క్తో పూర్తిగా హ్యాండ్మేడ్తో తయారయ్యే ఈ నగల్లో వాడనిదంటూ లేదు. కెంపులు, పచ్చలు, ముత్యాలు అన్నీ ఉపయోగించి చేసిన ఈ నగల సొగసు చూడండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగసు చూడతరమా. ఇవాల్టి మన సొగసు పంజాగుట్టలోని మానేపల్లి జ్యువెలరీస్కి వచ్చింది. మరి మనకి బ్రైడల్ కలెక్షన్ అంటే ఎక్కువగా పెళ్లి కూతుర్లకి హారాలు వేస్తే చాలా అందంగా ఉంటారు. మరి బ్రైడల్ కలెక్షన్ ఎలా ఉంది, అలాగే మానేపల్లి జ్యువెలరీలో ఎస్పెషల్లీ ఎటువంటి జ్యువెలరీ దొరుకుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. హలో గోపీకృష్ణ గారు, ఈరోజు మరి మానేపల్లి జ్యువెలరీలో బ్రైడల్ కలెక్షన్లో ఎటువంటి జ్యువెలరీ చూపించబోతున్నారు మాకు? అండి, అన్ని కలెక్షన్ కన్నా ప్రత్యేకంగా అంటే బ్రైడల్ కలెక్షన్ అండి. నార్మల్గా రెగ్యులర్గా ఒక కలెక్షన్ తీసుకుంటే ఒకే రకమైన ఆభరణాలు ఉంటాయి. సో బ్రైడల్ కలెక్షన్లో రకరకాల ఆభరణాలు. సో నార్మల్గా వెడ్డింగ్లో ఆభరణాలు కొంటే రకరకాలుగా తీసుకుంటారు. అన్కట్ డైమండ్స్ అని, యాంటిక్ అని, ప్లెయిన్ గోల్డ్, పోలికి. సో బ్రైడల్లో చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇంపార్టెంట్. వీ హ్యావ్ అ వెరీ గుడ్ కలెక్షన్ అండి. సో ఫస్ట్ వీ గోయింగ్ టు స్టార్ట్ విత్ అన్కట్ డైమండ్లో చూద్దామండి. దిస్ ఈస్ అ ఫేమస్ జాబ్ కాల్డ్ జూనాగఢ్ వర్క్. ఈ వర్క్లో ఒక బ్యూటీ ఏంటంటే దిస్ ఎంటైర్ ప్రోడక్ట్ చేయితో చేసిందే, ఎటువంటి మిషన్ వర్క్ లేదు ఇందులో. సో దీంట్లో వీ యూజ్డ్ ఆల్ ద రఫ్ డైమండ్స్ అంటే డిఫరెంట్ లెవెల్స్తో రఫ్ డైమండ్స్, డిఫరెంట్ సైజెస్ యూజ్ చేసాము. దీని ఇంకా బ్యూటీ పెంచడానికి వీఆర్ గివెన్ రూబీస్, ఎమరల్డ్స్, న్యాచురల్ జెమ్స్ యూజ్ చేసాము. సో ఇంకా రిచ్నెస్ అండ్ బ్యూటీగా ఉంటుంది. సో దీనికి సరిపడా హారం ఇచ్చాము. అండ్ ఈ హారంలో కూడా ఇలాంటి వర్కే రకరకాల సైజ్ అన్కట్ డైమండ్స్తో కెంపు పచ్చతో కాంబినేషన్గా ఉంటుంది. సో దీంట్లో దాదాపు ఒక 100 ప్యాటర్న్స్ ఉన్నాయి. సో దీంట్లో నార్మల్గా ఆభరణాలు అంటే ముందు కేవలం ఒక నెక్లెస్, హారమే ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చోకరు, నెక్లెస్, మీడియం హారము, పెద్ద హారము, అలా 4 రకాలుగా ఒకేసారి కలిపి వేసుకునే విధంగా ఉంటుంది. అలాగే ఇందులో గోల్డ్ ఎంత యూజ్ చేశారు? దీంట్లో డిఫరెంట్గా అండి, ఇప్పుడు హారాల్లో చూస్తే మీకు 60-70 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయి, అప్ టు 250 గ్రాముల వరకు ఉంటాయి. అంటే ఎవరి పర్సనాలిటీకి, ఎవరి పాకెట్ సైజ్కి ఎలా కావాలి అంటే ఆ విధంగా అవైలబుల్ ఉంటాయి. సో యూజువల్గా 60 గ్రామ్స్ నుంచి మినిమం స్టార్టింగ్ హారంలో వస్తుంది. చోకర్స్లో వచ్చేసి 50 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 200 గ్రామ్స్ వరకు చోకర్స్లో ఉంటాయి. అండ్ నెక్లెసెస్ అండ్ థింగ్స్ అరౌండ్ 40 గ్రామ్స్ నుంచి నెక్లెస్ వస్తాయి. అంటే ఒక కంప్లీట్ సెట్ అన్కట్ డైమండ్ బాగా తీసుకోవాలి అంటే ఒక 200 గ్రామ్స్ బడ్జెట్ పెట్టుకుంటే చోకరు, హారము, నెక్లెస్ పూర్తిగా తీసుకోవచ్చు. అలాగే దీనికి మనం జుంకా చూసుకుంటే కూడా సేమ్ దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఇచ్చినట్టున్నారు. ప్రతి ఆభరణానికి దానికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ వస్తాయండి. నార్మల్గా ఎర్లియర్గా వచ్చే హ్యాంగింగ్స్, ఇప్పుడు ఎక్కువ చాందబాలి, కమ్మలు, బుట్టాలు అనేది ఫ్యాషన్. సో ఇది అర్ధచంద్ర ఆకారంలో ఉంటుంది. మామిడి పిందులు వచ్చేసి దాని కింద ముత్యాలు, బంగారు గుండ్లు రకరకాలుగా ఇస్తారు. అంటే మనకు సూట్ అయ్యే విధంగా తీసుకోవచ్చు. సో దీంతో పాటు దీంట్లో కూడా దాదాపు ఒక 100 డిజైన్లు ఉంటాయి. ఇయర్ రింగ్స్ కూడా మనకు కావాల్సినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్గా? సో 200 గ్రాములు అంటే సుమారుగా బంగారం 5 lakhs రూపీస్ అవుతుంది. రాళ్ళు కలుపుకొని అప్రాక్సిమేట్లీ 6 lakhs రూపీస్ వరకు అవుతుంది. హారము, చోకరు, నెక్లెస్తో తీసుకోవచ్చు. అండ్ గాజులు కానీ పాపిడి బిల్ల కావాలంటే విడిగా. సో అది మన బడ్జెట్ వైజ్గా మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సో దీనికి సరిపడే విధంగా గాజులు కూడా వస్తాయి, బ్రాస్లెట్ కూడా వస్తుంది. అంటే గాజులు వేసుకున్న అలవాటుకి దే కెన్ టేక్ బ్యాంగిల్స్ ఆఫ్ 4 or 6 or 8. అండ్ సింపుల్గా లైక్ చేసే వాళ్ళకు బ్రాస్లెట్ వస్తుంది. అంటే విడిగా ఒట్టి బ్రాస్లెట్ వేసుకోవాలన్నా అందంగా ఉంటుంది, తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది. సో మనం చూస్తున్నాం కదండి, ఈ జ్యువెలరీ ఇది మొత్తం మనకి అంకట్ డైమండ్స్తో ఉందన్నమాట. ఈ షోకర్లో కూడా మనకి రఫ్ డైమండ్స్, మీడియం, స్మాల్ డైమండ్స్ తీసుకున్నారు. అలాగే మొదలు కెంపు, మనకి పచ్చ డైమండ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులో మొత్తం మనకి గోల్డ్ ప్లస్ డైమండ్స్ యూజ్ చేసి ఈ షోకర్ని రెడీ చేశారు. అలాగే మనం హారం కూడా చూసుకుంటే మామిడి పిందెలతోటి, అలాగే కెంపు, ఆకుపచ్చ డైమండ్స్, అలాగే రఫ్ డైమండ్స్ యూజ్ చేసి మనకి ఫ్లవర్స్, మ్యాంగోస్ని కలిపి మనకి ఈ హారం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే సేమ్ ఇవి ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగానే మనకి జుంకీ కూడా
కూడా సేమ్ ఉన్నాయి అనమాట. ఇక్కడ పర్ల్స్ మనకి డ్రాప్డ్ పర్ల్స్ లాగా ఇచ్చారు, దాని మధ్యలో మళ్ళీ కెంపుని యూస్ చేశారు, ఆకుపచ్చ కెంపుని. చాలా బాగుంది. గోల్డ్ విత్ మనకి రఫ్ డైమండ్స్ తోటి చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి. అలాగే దీని ప్రైస్ కూడా అప్రాక్సిమేట్గా మనకి 6 lakhs వరకు దొరుకుతుంది అంటున్నారు. అవని సొగసు చూడ తరమాలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడ తరమ. ఇక జ్యువెలరీలో మరో ముఖ్యమైన ట్రెండ్ హెరిటేజ్ జ్యువెలరీ. ఉత్తర దక్షిణ భారతదేశపు సంప్రదాయ రీతులను కలుపుతూ రూపొందించిన ఈ నగలు చాలా రిచ్గా అత్యద్భుతమైన వర్క్తో రూపొందాయి. కుందన్ వర్క్కి తోడు లక్ష్మీ కాసుల డిజైన్తో రూపొందిన ఈ నగలు యాంటిక్ జ్యువెలరీ ఇష్టపడే వారికి అత్యద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఏది చూపించబోతున్నారు? ఇదే అన్కట్ డైమండ్ లో ఇంకో ఆభరణం వస్తుందండి, పచ్చి వర్క్ అంటారు. పచ్చి ఈజ్ ఎ మొగుల్ ఆర్ట్ వర్క్. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పీస్ అండి, నేను చూపిస్తాను. మీరు చూసేది అన్కట్ డైమండ్స్లో పచ్చి వర్క్ జ్యువెలరీ అండి. ఇందులో కూడా ఫ్లాట్ డైమండ్స్, అన్కట్ డైమండ్స్ యూస్ చేస్తారు. దీనికి వెనక వైపు దే క్లోజ్ ఇట్ విత్ ఫాయిల్, ఒక సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేస్తారు, అంటే అన్కట్ డైమండ్ ఇంకా ఎక్కువగా మెరవడానికి. సో ఇందులో మీరు చూస్తున్నారు, దిస్ ఇస్ అ ఫ్యూజన్ జ్యువెలరీ అంటారు. ఇందులో అన్కట్ డైమండ్స్ విత్ నక్షి వర్క్, అన్కట్ డైమండ్స్ విత్ పర్ల్స్, అన్కట్ డైమండ్స్ విత్ మీనాకారి జాబ్, అన్కట్ డైమండ్ విత్ పర్ల్స్. అంటే క్రియేటివ్. ఇంట్లో ఆల్రెడీ ఒక అన్కట్ డైమండ్ ఉంది, ఇంకోటి కొనుక్కోవాలి, సో వీ నీడ్ సంథింగ్ మోర్ క్రియేటివ్. సో ఆ విధంగా క్రియేట్ చేసింది. ఎస్పెషల్లీ ఇట్స్ ఫర్ వెడ్డింగ్ అండి. సో అన్ని ఏజెస్కి కూడా సూట్ అవుతుంది. ఎనీ కలర్ ఆఫ్ ఎ శారీ ఆర్ డ్రెస్ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సో ఇలా పైగా మీరు చూసేది ఇది ఫ్లెక్సిబుల్ చోకర్ అంటారు. అంటే ఇది చోకర్లా కూడా వేసుకోవచ్చు, నెక్లెస్లా కూడా వేసుకోవచ్చు. అంటే ఎవరికి ఎలా కంఫర్ట్ అనుకుంటే ఆ విధంగా ఇది వేసుకోవచ్చు. దీని మధ్యలో ఎనామిల్ కూడా కొంచెం అండ్ మీరు ఇట్లా గమనించవచ్చు, బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్తో పాటు ఎనామిల్ వర్క్ వస్తుంది. సో మధ్యలో కెంపు ఇచ్చాము, చుట్టూ ఎనామిల్ వర్క్ ఇచ్చాము. సో 2 టోన్ కలర్ ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. డిఫరెంట్ లేయర్లో సెట్ చేసాం. మీ పై వరుస చూస్తే అన్కట్ డైమండ్ మధ్యలో పైకి ఉంటుంది, చిన్ని డైమండ్స్ వెనక వైపు ఉంటాయి. సో ఇది చూడడానికి అందంగా కనిపిస్తుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. సో దీని మ్యాచింగ్ దగ్గర ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి, సేమ్ స్టైల్ ఆఫ్ ఇయర్ రింగ్స్లో. దీంట్లో కూడా మీనాకారి వర్క్ విత్ పర్ల్ కాంబినేషన్ వస్తుంది. దీనికి ఆప్షన్ ఈజ్ అ హారం. ఇది మన పూర్వం వచ్చే మామిడిపిందల హారంలోనే కొత్త వెరైటీ అండి, నక్షి వర్క్ అంటారు. పైన హంస కానీ పికాక్ కానీ ఇచ్చి దాని కింద మామిడిపింద ఇస్తాము. సో ఈ మామిడిపింద కూడా చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. సో చాలామంది యంగ్స్టర్స్ మామిడిపిందలు అనగానే కాసు హారం అనగానే వెనుక వేసుకొని అంటారు. సో వాళ్ళకి స్పెషల్గా డిజైన్ చేసిన పీస్, అంటే చూడగానే ఫైన్ వర్క్మ్యాన్షిప్ ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. సో ఇది డే పార్టీస్కి నైట్ పార్టీస్కి ఎలా అన్నా వేసుకోవచ్చు. దీంట్లో గోల్డ్ ఎంత యూస్ చేశారు? ఇందులో పై చోకర్లు దీంట్లో వచ్చేసి సుమారుగా 120-130 grams గోల్డ్ యూస్ చేసామండి. హారంలో వచ్చి 140 grams యూస్ చేసాము. టోటల్గా చూస్తే 250 grams ఆఫ్ గోల్డ్ ఉంటుందండి. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 250 grams ఆఫ్ గోల్డ్ ప్లస్ డైమండ్స్ వేసుకుంటే 7.5 lakhs రూపీస్లో వస్తుంది, కంప్లీట్ రెడీ టు వేర్ అండి. మనం చూస్తున్న జ్యువెలరీ చూసారు కదండి, చాలా బాగుంది. ఒక పక్క ఓల్డ్ అలాగే న్యూ ట్రెండ్ కలుపుతూ మనకి జ్యువెలరీ కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇది పెళ్లి కూతుర్లకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇది మొత్తం మనకి హ్యాండ్ మేడ్ అనమాట. ఇందులో మనకి నక్షి వర్క్ యూజ్ చేశారు, అలాగే పర్ల్స్, బిగ్ పర్ల్స్ అలాగే స్మాల్ పర్ల్స్ కూడా ఇచ్చారనమాట. ఇందులో మనకి గ్రీన్ ఎనామిల్ పెయింట్ ఇచ్చారు, దాని మధ్యలో అలాగే కెంపు కూడా ఇచ్చారు. దానిపైన మనకి ఇదంతా విత్ హ్యాండ్ వర్క్ జరిగింది. అలాగే ఇందులో మనం హారం చూసుకుంటే అందరూ ఎక్కువ ఓల్డ్ ఫ్యాషన్, ఇప్పుడు ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళంతా అబ్బా ఓల్డ్ ఫ్యాషన్ అనుకునేటట్లు కాకుండా మనకి మధ్యలో మనకి ఫ్లాట్ డైమండ్స్ని యూజ్ చేస్తూ మనకి కెంపు వర్క్ ఇచ్చి అలాగే ముత్యాలు పర్ల్స్ కూడా ఇచ్చారనమాట. అలాగే దీనికి తగ్గట్టుగానే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సేమ్ డ్రాపింగ్ పర్ల్స్ ఇస్తూ మనకి అలాగే మధ్యలో ఎనామల్ యూజ్ చేశారు.
మొత్తానికి చాలా బాగుంది. అలాగే దీంట్లో గోల్డ్ కూడా ఎక్కువగానే ఉంది. మొత్తం హ్యాండ్ వర్క్తో జరిగింది కాబట్టి ఇక్కడ చాలా డిజైన్ చాలా ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ కూడా 7.5 lakhs. గోపికృష్ణ గారు, ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ డే చూపించబోతున్నారు. తప్పకుండా అండి. సో ఇంతవరకు మనం చూసాం అన్కట్స్లో పచ్చి వర్క్లో చూసాము. ఇప్పుడు మన హెరిటేజ్ జ్యువెలరీ అని చెప్పొచ్చు అండి. బ్యూటిఫుల్ యాంటిక్ జ్యువెలరీ. సో ఈ యాంటిక్ ఆభరణాలు ఒక ప్రత్యేకత ఏంటంటే నార్మల్గా పూర్వంలో చూసే ఆభరణాలలో రియల్ కెంపులు రియల్ పచ్చలు ఉంటాయి. సో ఈ యాంటిక్ ఆభరణం కొత్తది, కానీ దీంట్లో స్టార్ట్ చేసిన రాళ్ళు మాత్రం పూర్వంలో ఉన్న రాళ్ళు. సో ఓల్డ్ స్టోన్స్ కలెక్ట్ చేసి క్రియేట్ చేస్తాము. ద రియల్ బర్మిష్ రూబీస్ అండ్ ఎమరల్డ్స్. సో బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్తో ఉంటుంది. దీస్ ఆల్ యూజువల్లీ కాపీడ్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ స్టైల్, రాజస్థానీ స్టైల్ అండ్ ఇంటూ దట్. సో ఇందులో ఎక్కువ హ్యాండ్ వర్క్, గజ్జలు, నక్షీ వర్క్, కుందన్ వర్క్ కాంబినేషన్తో ఉంటుంది. పై ఆభరణం మీరు చూస్తున్నారు, ఇది గుంగురు వర్క్ అంటారు. సో చాలా ఫైన్ హ్యాండ్ వర్క్తో ఉంటుంది. దీని బ్యూటీ ఏంటంటే ఇట్స్ ఫ్యూజన్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ టుగెదర్ అని చెప్పొచ్చు అండి. నార్మల్గా యూసీ ద నార్త్ ఇండియన్ జ్యువెలరీ ఎక్కువ గజ్జలు, మువ్వులతో ఆభరణాలు ఉంటాయి. మన సౌత్ ఇండియన్ ఆభరణాలలో మీరు మామిడి పిందెలు, లక్ష్మీ కాసులు చూస్తారు. సో ఇక్కడ మీరు చూసే ఆభరణాల్లో పై వరుస వచ్చేసి గజ్జల వరకు ఇచ్చాము, కింది వరుస వచ్చి లక్ష్మీ కాసులు ఇచ్చాము. సో ఇట్స్ టుగెదర్. సో ఒక కొత్తది కావాలి ఎవరికన్నా, నార్త్ కానీ సౌత్ కానీ ఒక కొత్త ఆభరణం కావాలి, కొత్త వెరైటీ కావాలి. సో ఇట్స్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో దీని బ్యూటీ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి దీనికి మధ్యలో కూడా వీఆర్ గివెన్ ఎ కుందన్ వర్క్ లాకెట్. సో దీంట్లో వీ యూజ్డ్ ఎ రియల్ ఓల్డ్ యాంటిక్ బర్మిష్ రూబీస్ అండ్ న్యాచురల్ ఎమరల్డ్స్. ఇంకా చాలా అందం ఎక్కువగా ఉంటుంది. సో దీని మ్యాచింగ్ విధంగానే హారం వస్తుందండి. సో ఇందులో కూడా వీ హ్యావ్ ఎ చోకర్, నెక్లెస్, హారం, నెక్లెస్ హారం కస్టమర్కి ఎలా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. అలాగే దీని జుంకా కూడా చాలా బాగున్నాయి. సో నార్మల్గా కొన్ని ఇప్పుడు ఆభరణాలు పెళ్ళికి రకరకాల ఆభరణాలు కొంటారు. కొన్ని ఆభరణాలలో చాంద్బాలి స్టైల్ తీసుకొని, కొన్నిట్లో బుట్టాలు తీసుకొని, కొన్నిట్లో హ్యాంగింగ్ తీసుకుంటే బాగుంటుంది. అంటే మనం తీసుకుంటే అన్ని ఆభరణాలు రకరకాలుగా దిద్దులు తీసుకుంటే మనం విడిగా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో దీనికి సూటబుల్గా ఎక్కువ ట్రెడిషనల్గా జుంకాస్ ఇచ్చాము. ఈ జుంకాస్ పైన కూడా యూ కెన్ సీ ద లక్ష్మీ కాసు వర్క్, చాలా ఫైన్ అండ్ హ్యాండ్ వర్క్తో ఉంటుంది ఇది. రైట్. దీంట్లో గోల్డ్ ఎంత యూజ్ చేశారు? ఇది పై వరకు నెక్లెస్ 120 grams ఉంటుందండి, హారం 200 grams ఉంటుంది, సుమారుగా 300 grams అరౌండ్ ఉంటుంది. దిస్ ఆల్సో ప్రైస్ రేంజ్ ఆఫ్ 7.5 to 8 lakhs rupees అండి. మనం ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీ హెరిటేజ్ జ్యువెలరీ చాలా బాగుంది చూడడానికి. అలాగే ఇందులో ఏంటంటే మనకి ఓల్డ్ జ్యువెలరీని యూజ్ చేస్తూ మనకి మధ్యలో ఈ స్టోన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ కెంపు కానివ్వండి, స్టోన్స్ అన్ని మనకి ఓల్డ్ జనరేషన్లో ఏవైతే యూజ్ చేశారో అవి యూజ్ చేశారు. అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి లక్ష్మీ కాసులు ఇచ్చారు, అలాగే ఈ గజ్జలు కూడా ఇచ్చారనమాట పైన మనకి చూసుకుంటే. అలాగే కింద హారంలో కూడా మనకి ఈ కెంపులన్నీ యూజ్ చేస్తూ, స్మాల్ కెంపుస్ అని యూజ్ చేస్తూ మనకి గోల్డ్తో అలాగే డ్రాప్డ్ పర్స్ టైప్ ఇచ్చారనమాట గోల్డ్లో. ఈ ఓవరాల్గా చూసుకుంటే నార్త్ సౌత్ ట్రెడిషన్స్ని కలుపుతూ మనకి ఈ జ్యువెలరీ అనేది కనిపిస్తుంది. అలాగే ప్రతి దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నట్లే ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో బుట్టాస్ ఇచ్చారు. దీన్ని సేమ్ మనం ఈ జ్యువెలరీని మెయింటైన్ చేస్తూ ఈ బుట్టాస్ని కూడా యూజ్ చేశారు. ఓవరాల్గా దీని ప్రైస్ వచ్చేసి 7 to 8 lakhs బిట్వీన్లో ఉంటుంది. సొగసులో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు. ఇక టెంపుల్ జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో హిందూ దేవతామూర్తుల విగ్రహాలతో రూపొందిన నగలు అద్భుతంగా ఉంటాయి. హంసలు, ఏనుగులు, మామిడి పిందెలు, ఇలా దేవాలయం గోడలపై ఉండే శిల్పాలంతా అందంగా చెక్కినట్లుంటాయి ఈ కార్వింగ్స్. చూడటానికి హెవీగా కనిపించే ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ సౌత్ ఇండియన్ స్పెషల్.
గోపీకృష్ణ గారు నెక్స్ట్. Yeah, so if we are seeing the antique and now we are going to see the temple work jewelry. Now the trend happening jewelry and చెప్పొచ్చు, especially in South India. Actually temple jewelry ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, మనం దేవస్థానాల పైన చూసే కార్వింగ్స్, గాడ్ అండ్ గాడెసెస్ ఫిగర్స్ ఉంటాయి కదా, ఈ ఆభరణాలలో అన్ని అలాంటి ఫిగర్స్ కానీ అలాంటి కార్వింగ్స్ యూజ్ చేస్తాం. సో ఈ జ్యువెలరీ మీరు చూడవచ్చు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ టెంపుల్ జ్యువెలరీ అండి. పై ఆభరణం మధ్యలో లక్ష్మీదేవి ఇచ్చాము, లక్ష్మీదేవితో పాటు హంసలు, దానికి తగ్గట్టుగానే అన్కట్ రూబీస్ అంటారు, పోటా స్టోన్స్ అంటారు, దీనికి తగ్గట్టుగా ఇచ్చాము. సో ఇదే విధంగా హారం చూస్తున్నారు, ఇందులో అమ్మవారు వచ్చింది, ఇందులో అమ్మవారు లేదు, బట్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ టెంపుల్ జ్యువెలరీ. అంటే టెంపుల్లో కనిపించే హంసలు కార్వింగ్స్ అన్నీ ఇందులో ఉంటాయి, ఏనుగులు కానివ్వండి. సో ఇందులో మధ్యలో కుందన్ వర్క్ ఇచ్చాము టు మేక్ ఇట్ లుక్ కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి. ఇట్స్ ఆల్ అ టెంపుల్ జ్యువెలరీ అండి. సో ఈ ఆభరణంలో కూడా కంప్లీట్ సెట్గా దొరుకుతుంది, హారము, వడ్డానము, నెక్లెస్. ఇట్స్ అ గుడ్ ట్రెండ్ అని చెప్పొచ్చు. ఇంట్లో ఉన్న యాక్చువల్ రెగ్యులర్ గోల్డ్ జ్యువెలరీ కన్నా ఇప్పుడు ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది టెంపుల్ వర్క్ జ్యువెలరీ. టెంపుల్లో ఒక బ్యూటీ ఏంటంటే తక్కువ వెయిట్లో వస్తుంది, చూడడానికి గ్రాండ్గా ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ అండి, అండ్ ఫుల్ వాల్యూ ఫర్ ద మనీ. ఎందుకంటే దీంట్లో స్టోన్స్ ఏమీ లేదు, టోటల్ గోల్డే. సో రీసేల్ వాల్యూ పార్ట్ కూడా చాలా. అండ్ దీంట్లో బ్యూటీ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే ఇంత పెద్ద బుట్టాలు ఇచ్చాం కానీ చాలా తక్కువ వెయిట్. అంటే ఇంత పెద్ద బుట్టాలు పెట్టుకున్నా కానీ చెవు నొప్పి లేవదు, తక్కువ వెయిట్లో ఉంటుంది కాబట్టి వేసుకోవడానికి కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. సో దీంట్లో వీ హ్యావ్ లార్డ్ కృష్ణ, లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి. సో కస్టమర్ చాయిస్, అంటే ఏ విధంగా ఎలా కావాలనుకున్నా ఆ విధంగా వెళ్ళవచ్చు. ఇది మొత్తం గోల్డ్ అని తీసేసారు. సో ఇందులో షార్ట్స్లో 40 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు 100 గ్రామ్స్ అండి. లాంగ్లో వచ్చేసి 100 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు వస్తాయి. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూసే పీస్ అండి, షార్ట్ వచ్చి 60 గ్రామ్స్ అండి, అండ్ లాంగ్ వచ్చేసి 100 గ్రామ్స్ అండి. టుగెదర్ 160 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ అండి. ఈ జ్యువెలరీ అనేది మానేపల్లిలో ఎక్స్క్లూజివ్గా దొరుకుతుందా లేకపోతే ఎక్కడైనా? అందరు గోల్డ్ షాప్స్ బంగారం అమ్ముతారు, కానీ మానేపల్లి ప్రత్యేక ఏంటంటే ఇక్కడ ఆభరణంతో పాటు దాని అందము, దాని పనితనము. మీరు ఏ ఆభరణం చూసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్లెస్ చూస్తున్నారు, ఈ స్పెషలైజ్డ్ వర్క్ హ్యాండ్ వర్క్. సో ఇది నార్మల్గా మిషన్లో తయారవ్వదు, దీనికి ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి. సో మంచి ఆర్టిస్ట్ మేము కలెక్ట్ చేసుకొని మా వర్క్ షాప్లో బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్తో చేస్తున్నాం. సో దీంట్లో చాయిస్ ఆఫ్ డిజైన్ కలెక్షన్ కూడా ఎలా అంటే ప్రతిసారి కొత్తది కావాల్సిందే. ఇప్పుడు ఒక ఆభరణం కొన్నారు, నెక్స్ట్ ఇంకో ఆభరణం కొన్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా ఉండాలని కస్టమర్ చూస్తారు. సో అదే విధంగా ఏం చేస్తున్నాం, టెంపుల్ వర్క్లో కుందన్ బిల్లాస్ ఇవ్వడము, స్మాల్ రూబీ స్టోన్స్ ఇవ్వడము, పర్ల్స్ ఇవ్వడము, కొద్ది డిజైన్ స్టైల్ చేంజ్ చేస్తూ ఉన్నాం. అండ్ మీరు ట్రస్ట్ చేస్తారో, ప్రతి ఆభరణాన్ని మేము క్రియేట్ చేసే ముందు అసలు ఈ మార్కెట్లో ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఇక్కడెక్కడ ఉందా ఈ ప్రోడక్ట్, సో ఈ ప్రోడక్ట్ చేస్తే మార్కెట్లో మూవ్ అవుతుందా, సో కస్టమర్ దీన్ని ప్రిఫర్ చేస్తారా, ఇవి సర్వే చేసి కస్టమర్ టేస్ట్ తగ్గట్టుగా ఆభరణం క్రియేట్ చేస్తాము. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే వెయిట్. సో ఆభరణం క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఎక్కువ వెయిట్గా చేసామనుకోండి అందరు అందుబాటులో ఉండదు. సో డిజైన్తో పాటు తూకం కూడా చూసుకోవాలి తక్కువ వెయిట్లో. అపార్ట్ ఫ్రమ్ వెయిట్ అండ్ డిజైన్, క్వాలిటీ. సో ఈ ఆభరణం కూడా అన్ని కూడా బిఏఎస్ హాల్మార్క్ ఆభరణం అంటారు. సో నాణ్యత వైజ్ కూడా కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నిటిపైన బిఏఎస్ ముద్ర కూడా ఉంటుంది. సో నాణ్యత వైజ్ కానివ్వండి, వెయిట్ వైజ్ కానివ్వండి, డిజైన్ వైజ్ కానివ్వండి, అన్నీ కూడా కస్టమర్ కావాల్సినట్టుగా. అండ్ కమింగ్ అప్ టు ద కాస్ట్ వైజ్ ఆల్సో, ఇందులో మేజర్ ప్రోడక్ట్స్ నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో కస్టమర్కి ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్. కంపేర్ టు మార్కెట్ చేస్తే కస్టమర్ చెప్తారు వాట్ ప్రైస్ ఇస్ వెరీ రీజనబుల్ కానీ. అండ్ ఎక్కడైనా ఐ కెన్ గివ్ అష్యూర్ ఎ వర్డ్, ఎక్కడ కూడా వర్క్మెన్షిప్లో కాంప్రమైజ్ లేదు. ది బెస్ట్ వర్క్మెన్షిప్ మేము ఇవ్వగలం. మనం ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ అనమాట. సో ఎవరికైతే ఎక్కువ గోల్డ్తో జ్యువెలరీ కావాలనుకుంటారో వాళ్ళు ఎక్కువగా దీన్ని యూస్ చేస్తూ ఉంటారనమాట. మనం దీన్ని చూసుకుంటే మనకి ఇక్కడ టెంపుల్ జ్యువెలరీ అన్నాం కాబట్టి మనకి మధ్యలో లక్ష్మీదేవి ఇచ్చారు. లక్ష్మీదేవి చుట్టూ మనకి పికాక్స్తో మనకి గోల్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యలో కెంపూస్ యూస్ చేశారు. అలాగే హారం కూడా చూసుకుంటే మనకి సర్కిల్ టైప్ ఇచ్చారు, అందులో కెంపూస్, ఓల్డ్ కెంపూస్ యూస్ చేశారు. దాని చుట్టూ మనకి ఎలిఫెంట్స్, అలాగే పర్ల్స్, స్మాల్ పర్ల్స్ ఇచ్చారు, డ్రాపింగ్ పర్ల్స్. మనకు మొత్తం చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా చాలా బాగుంది. ఇంత బాగున్న దానికి బుటాస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటే ఈ బుటాస్ చూస్తూ ఉంటే అమ్మో చాలా ఓవర్ వెయిట్ ఉంటాయి అనుకుంటున్నారు, కానీ చాలా లైట్ వెయిట్, మొత్తం గోల్డ్తో యూస్ చేసి చాలా అందంగా ఉంది. ఓవరాల్గా దీని ప్రైస్ వచ్చేసి 5 lakhs. గోపీకృష్ణ గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ చాలా జ్యువెలరీ షాప్స్కి వెళ్ళాం కానీ ఇంత మంచి డిజైన్స్ కానీ ఎక్కడా లేవు. చాలా న్యూ మోడల్స్ అలాగే న్యూ వేరియేషన్స్లో మాకు చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
పెళ్లి కుమార్తెకు అందమైన పట్టు చీరే కాదు, కుందనపు బొమ్మలా మెరిసిపోయేందుకు చక్కని బ్రైడల్ కలెక్షన్ నగలు అవసరమే. అందులోనూ అన్కట్ డైమండ్, కెంపులు, పచ్చలతో తయారు చేసిన బ్రైడల్ కలెక్షన్ ధరిస్తే ఇంకేముంది, అందం పోతపోసినట్లే ఉంటుంది. మరి మానేపల్లి జ్యువెలరీస్లో మాత్రమే అంత అద్భుతంగా హ్యాండ్మేడ్ తయారీ నగలు దొరుకుతాయి. మనకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన నగలను ఎంపిక చేసుకోండి. ఇవాల్టి ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.